సిఎంఆర్ జ్యువెలర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం ఆషాఢ శ్రావణ స్వర్ణ వైభవం. సరికొత్త స్వర్ణ కాంతులకు శ్రీకారం. బంగారు ఆభరణాల వేస్టేజ్ పై అప్ టు 50% ఆఫ్. పాత బంగారం మార్పిడిపై ప్రతి క్యారెట్ కు 100% ఎక్స్చేంజ్ విలువ. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% ఆఫ్. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు కూలీ లేదు. రెగ్యులర్ విఎస్ఓ పై వర్తిస్తుంది. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టి వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్ మార్క్ తో మార్కెట్ లో మరెవరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. ఒంగోలు నగరపాలక సంస్థ 19వ డివిజన్ పరిధిలోని బీకే ఎన్క్లేవ్ అపార్ట్మెంట్ నందు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రజలచే స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛ ఒంగోలు సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా తడి పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలని కోరారు. ఎక్కువ చెత్త ఉత్పత్తి అయ్యే అపార్ట్మెంటు, హాస్పిటల్స్ వంటి బల్క్ వేస్ట్ జనరేటర్స్ పై ప్రత్యేక నిఘా పెడుతున్నామని, ఐటీసీ సంస్థ సహకారంతో నగరంలో త్వరలోనే ప్లాస్టిక్ రీసైక్లింగ్ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. నగర అభివృద్ధి, పచ్చదనంతో పాటు పరిశుభ్రతకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటకృష్ణయ్య, బీకే అసోసియేషన్ ప్రతినిధులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల అజెండాలో కంపల్సరీ సమాఖ్యలో కానీ మామూలుగా ఎస్హెచ్ గ్రూప్ మీటింగ్స్లో కానీ అజెండాగా చెప్తాము. అలాగే చాలామంది ఇలా తడి చెత్తని హోమ్ కంపోస్ట్గా చేసి మొక్కలకు ఉపయోగించడం ఒక 5-6 మంది ఉన్నారు సార్. ఆల్రెడీ మా టెర్రస్ గార్డెన్ తయారు చేసే వాళ్ళు కూడా మా దగ్గర ఉన్నారు. నా వరకు నేనైతే పాలకు వెళ్ళేటప్పుడు కూడా ఇప్పుడు టిఫిన్ తీసుకెళ్ళి పాలు తెచ్చుకోవడం అలవాటు చేసుకున్నాను సార్, ప్యాకెట్లలో పాలు తెచ్చుకోకుండా. అలా ప్రతి ఒక్కళ్ళు అలాగే తెచ్చుకోవాలి. బజార్కి వెళ్ళేటప్పుడు కవర్లు అవి తీసుకెళ్లకుండా మనం ఒక బ్యాగ్ తయారు చేసుకొని కూరగాయలు కూడా బ్యాగ్లో తెచ్చుకుంటే ఇంట్లో కవర్లు తగ్గుతాయని అలవాటు చేస్తున్నాం సార్. అలాగే మేము ఎస్హెచ్ గ్రూపుల్లో కూడా చెప్తున్నాము. చాలా వరకు కొంతమంది మాతో పాటు అలవాటు చేసుకుని పాలకి క్యాన్లు తీసుకెళ్ళడము అలా అలవాటు చేసుకున్నారు సార్. స్టేషన్స్లు అలవాటు, బ్యాగ్లు అలవాటు చేసుకున్నారు. మా సమాఖ్య వరకు, సంఘాల వరకు మేము ప్రతి నెల ఈ ఒకరోజు కాకుండా ప్రతి మీటింగ్లో ఈ విషయం చర్చిస్తూనే ఉంటాం సార్. చాలా వరకు కొంతమంది ఇళ్లలోని కంపోస్ట్ ఎరువులు తయారు చేసుకొని ఈ వేస్టేజ్ ద్వారా వచ్చే కంపోస్ట్ ఎరువుని చెట్ల తీసుకొని కూరగాయలు వేసి పండించుకుంటున్నారు. చాలా వరకు అవేర్నెస్ తీసుకొచ్చింది. పూర్తిగా రాలేదు, దాన్ని తీసుకురావడానికి ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి పర్యావరణ పరిరక్షణ కోసం చేపడుతున్న అన్ని కార్యక్రమాల్ని చాలా అప్రిషియేట్ చేయాలి. మొక్కలు నాటడం దగ్గర నుంచి, మున్సిపాలిటీ వర్క్స్ దగ్గర నుంచి, ఈ రీసైక్లింగ్ అయితే నేనైతే ఎప్పటి నుంచో నా ఆలోచన. అది మనం బీకేలో ఆల్రెడీ 8 months బ్యాక్ ప్రయత్నించాము, అందరూ సపోర్ట్ చేశారు. కాకపోతే అది ఎక్కడ ఫెయిల్ అయింది, దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి అన్న ఆలోచనతో ఇప్పుడు మళ్ళీ మన ఐటీసీ వాళ్ళ సపోర్ట్తో మనం ముందుకెళ్ళడానికి మనకి ఛాన్స్ దొరికింది. ప్రతి ఒక్కరు 300 ఫ్లాట్స్ బీకే వాళ్ళు చిన్న పిల్లలతో సహా ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేశారు. చిన్న పేపర్ని కూడా బయట పడేయకుండా, ప్లాస్టిక్ పేపర్ని, చాక్లెట్ పేపర్ని కూడా పడేయకుండా ఇంకా ముందు కూడా అందరూ ఇలాగే రేపటి నుంచి మన ప్రోగ్రామ్ ఇలాగే కంటిన్యూ చేసి డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ సపరేట్ చేస్తే, డ్రై వేస్ట్ని వాళ్ళు పర్చేస్ చేస్తున్నారు. యాక్చువల్లీ మనం లాస్ట్ టైం ఎక్కడ ఫెయిల్ అయ్యామంటే ఈ డ్రై వేస్ట్ మనం స్క్రాప్ డీలర్స్తో మాట్లాడాం. ఇప్పుడు ఆయన ఏదైతే ఐటీసీ వాళ్ళు రేట్స్ చెప్పారో అవన్నీ మనకి రేట్స్ స్క్రాప్ డీలర్స్తో నేను మాట్లాడి ఆ మనీని మనం వర్కర్స్కి అరేంజ్ చేయాలి అనే ఉద్దేశంతో ఆల్రెడీ ట్రై చేశాము. కాకపోతే మనకి స్క్రాప్ డీలర్స్ ఈ పాలిథిన్ కవర్స్, ఆయిల్ ప్యాకెట్స్, మిల్క్ ప్యాకెట్స్ ఇవి పర్చేస్ చేయడానికి రెడీగా లేరు. అది వాళ్ళకి వర్కౌట్ అవ్వట్లేదన్న ఒక రీజన్ దగ్గర అక్కడ మళ్ళీ మనం సెగ్రిగేట్ చేయడానికి ఇబ్బంది అయ్యి అక్కడ ఆగిపోయింది 8 months బ్యాక్. కానీ అప్పుడే నేను న్యూస్ పేపర్లో చదివిన ప్రకారం ఈ స్వచ్ఛరథం, ఈ కాన్సెప్ట్ అంతా స్టార్ట్ అయింది. సో ఖచ్చితంగా తొందరలో మన దగ్గరికి ఇది వస్తుంది అన్న నమ్మకంతో నేను ఇంకా ఆ రోజు ఆగిపోయాను. కానీ ఇంకా నుంచి రేపటి నుంచి ఇప్పటివరకు ఎలా సపోర్ట్ చేశారో బీకే వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ అదే ఇదిలో డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ సపరేట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ వెట్ వేస్ట్ నుంచి వచ్చే ఇన్కమ్ని మనం ఖచ్చితంగా వర్కర్స్కి ప్రొవైడ్ చేసేలాగా ఐటీసీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అండ్ డ్రై వేస్ట్ని కూడా మనం ఇక్కడే కంపోస్ట్ చేసి ఆ కంపోస్ట్ని కూడా మనకి
మనకి ఇక్కడ ఫర్టిలైజర్స్కి ఖర్చు అవుతుంది. మనం అన్ని లెక్కలు చూస్తున్నాం, ప్రతి నెల మన పీకేలో ఖర్చు అవుతుంది కూడా. సో ట్రాన్స్పోర్ట్ చేయటం, డోర్ టు డోర్ సేకరించడం, ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే ఏదో ఒక దశలో ఇది పూర్తి స్థాయిలో జరగక మళ్ళీ కూడా నిబంధనలు మార్పులు చేయటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. తాజాగా మనకి 2026 సంవత్సరానికి ఈ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అనేది ఇవ్వడం జరిగింది. అది కూడా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం చాలా పకడ్బందీగా ఈ దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని అమలుపరచడానికి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగానే మన రాష్ట్రంలో కూడా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఏకం చేయడం జరిగింది. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా మన ఒంగోలు పట్టణంలో కూడా ఈ రోజున బల్క్ వేస్ట్ జనరేటర్స్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి పెద్ద మొత్తంలో అక్కడ చెత్త సేకరిస్తుంటారు. కాబట్టి ఇందులో ప్రధానంగా ఇప్పుడు మనం అందరూ చెప్పి ఈ ప్రోగ్రాంలో మనం ప్రతి 3వ శనివారం ప్రతి నెలలో మనం జరుపుకుంటున్నాం. ఏంటంటే మన స్వచ్ఛత వైపు మనం ముందడుగు ఉండాలని సో మన గవర్నమెంట్ అనేది ఈ యొక్క ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగా ప్రతి ఒక్కరూ తడి చెత్త పొడి చెత్త వేరు చేయటం, సో హోమ్ కంపోస్టింగ్ తయారు చేయటం అనేది కూడా మనం చూస్తున్నాం. సో దీనిలో భాగంగా మా మెప్మా ఆర్పీలందరికీ కూడా పిన్స్ ఇచ్చారు. మన గవర్నమెంట్ నుంచి స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ద్వారా ఒక్కొక్కరికి 2 పిన్స్ ఇచ్చున్నారు. తడి చెత్త వేడి చెత్త వేరు చేయడానికి ఆ పిన్స్ ద్వారా హోమ్ కంపోస్టింగ్ తయారు చేసి దాన్ని ఎరువు రూపంలో మొక్కలకి చెట్లకి వేసుకునే విధంగా ఇవన్నీ చేస్తున్నాం సార్. ఇవన్నీ కూడా మా ద్వారా జరుగుతూ వాళ్ళ యొక్క ఇళ్లలోనే ఆ పళ్ళ చెట్లకి ఆకుకూరలు పెంచుకోవటం ఇది జరుగుతూ ఉంది. అదేవిధంగా మనం ఒంగోలు కార్పొరేషన్ కనుక చూసినట్టయితే ఈ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉందంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎందుకంటే మనం అమృతమిత్త పార్క్స్ అయితే కానీ మన రోడ్డు వైపు ఉన్న చెట్లు అయితే కానీ ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో రీసెంట్గా అంటే ఒక 6 నెలల క్రితం 5,000 మొక్కల్ని మన ఒంగోలు కార్పొరేషన్ చుట్టూ పెంచడం దాని చాలా మంచి పరిణామం. ఎందుకంటే ఫ్యూచర్లో మనకి ఎండ తీవ్రత అనేది తగ్గించడము, సో పర్యావరణాన్ని కొంచెం పెంపొందించే విధంగా ఈ చెట్లన్నీ రేపు గత 1 year 2 yearsలో కానీ పెరిగితే మనం చాలా బెంగళూరులో కానీ ఎలా బ్యూటిఫుల్గా చల్లదనంగా వెదర్ అలాంటి వాతావరణం మన ఒంగోలు కార్పొరేషన్ మన ఎమ్మెల్యే గారు తీసుకురావడం ఉద్దేశంతో ఇవన్నీ బ్యూటిఫుల్గా పెంచడం, చెట్ల మధ్య వైండింగ్ మధ్యలో చెట్లు రోడ్ల మధ్య బ్యూటిఫుల్గా ట్రీస్ని ప్లాంటేషన్ చేయడం, ఈ బైపాస్ వైపు స్వర్ణాంధ్ర ప్రోగ్రాం ప్రతి నెల 3వ వారంలో జరుగుతాం. అలా డిజైన్ చేశారు మనకు స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు మన ఒంగోలు శాసనసభ్యులు మన దామచర్ల జనార్దన్ రావు గారు చేసినటువంటి అభివృద్ధి అందరికీ తెలిసింది, అందరూ కళ్ళారా చూస్తూ ఉన్నాం. రోడ్లు వైడ్నింగ్ కానీ సెంట్రల్ లైట్నింగ్ కానీ ప్రతి ఒక్కటి. కానీ ఇక్కడ అన్నీ జరుగుతున్నా కూడా మనం ఈ క్లీన్లెస్లో మాత్రం మన టౌను అంతగా కరెక్ట్గా ఉండలేకపోతున్నాం. అది మనలో ఉన్న తప్పు. మన ఇంటి నుంచే మనం సొంతంగా మనమే ముందుకు వచ్చి మనం తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇంటి నుంచి ప్రతి ఇంటి నుంచి అలా యుద్ధ ప్రాతిపదికను తీసుకుంటేనే మనం కార్పొరేషన్ వాళ్ళకి సహకరించిన వాళ్ళం ఉంటాం. అప్పుడు కూడా టౌన్ అందంగా కనపడుతుంది, చేసిన అభివృద్ధి అక్షరాల మనకి కనపడుతూ ఉంటుంది మనకి. అందువలన ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు యూజువల్గా మనకు వస్తున్న జబ్బులు కూడా ఈ హెల్త్ హజార్డ్స్ అన్నీ కూడా ఈ కంటామినేషన్ ఉండటం వలన, ఈ కంటామినేషన్ అది తడి చెత్త పొడి చెత్త అన్నీ వేరు చేసి ప్లాస్టిక్ అన్నీ వేరు చేసి అన్ని సంపాలు మనం వాళ్ళకి కార్పొరేషన్ వాళ్ళకి సహకరిస్తే ఎటువంటి జబ్బులు కూడా రాకుండా ఉంటాయి. మనకి హెల్త్ పరంగా కూడా అందరం ఆరోగ్యకరంగా ఉంటాం. కాబట్టి ఖర్చు కూడా తగ్గుతుంది. ప్రతి హాస్పిటల్ వెళ్తే ఈరోజు ఎంత ఖర్చు అవుతుందో అందరికీ తెలిసిన విషయమే. ఎక్కడైనా కూడా కంటామినేషన్ ప్రతి దానిలో వాటర్లో కానీ అలానే ప్రతిదీ కంటామినేషన్ అవటం వలన జబ్బులు రావడం, వాటికి ఎక్కువగా ఖర్చు అవ్వడం. దాన్ని ఇప్పుడు మన గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి కూర్చొని కూటమి ప్రభుత్వం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం, దీనికి మన వంతు సహకారంగా మన ఇంటి నుంచే మనం మొదలుపెట్టి ఇప్పుడు మీకు అందరికీ తినడానికి ఇవన్నీ ఇచ్చారు ప్లేట్లు. చూద్దాం మీరందరూ అక్కడ ఎట్లా పక్కన కుప్ప తొట్టు ఉంటే ఆ కుప్ప తొట్టులోనే వేసి వెళ్ళాలి. అక్కడే మనం మొదలుపెట్టి మీరు అలా చేయగలిగితే మనం సహకరించిన వాళ్ళు అవుతాం కార్పొరేషన్కి.
నాకు ఈ అవకాశం. అందుకే ప్రతి మీటింగ్ కూడా మనం ఎఫ్ఎం వాళ్ళని ఆర్పీ అందరినీ పిలుస్తాం. ఎందుకంటే ప్రజలతో ఎక్కువ సంబంధాలు ఉంటాయి, ఎప్పుడు ప్రజలతో తిరుగుతూ ఉంటారు. కాబట్టి మీరు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. ఎడ్యుకేట్ చేసి తీసుకొచ్చిన వేస్ట్ తీసుకొచ్చి ఇమీడియట్గా కవర్లో వేస్తారు. అంటే కవర్లో వేసి ఒక డస్ట్బిన్లో పెట్టి పొద్దున్నే వాళ్ళు చెత్త వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం కూడా ఈ పని. తీసుకొచ్చి ఆ కవర్ తీసుకొచ్చి కాలువలో వేస్తారు. ఆ కాలువ కాస్త బ్లాక్ అవుతుంది.